మణిపూర్ ఘటనపై ప్రజా సంఘాల నిరసన కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిగ్గుపడాలని, మణిపూర్లో 3 మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించడం పట్ల ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని, వెంటనే నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు యు రమేష్ బాబు, ఎస్బి గుల్షన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని బహిరంగంగా తీయాలని తెలియజేస్తున్నాం. ఐక్యంగా ఏకమై వాళ్ళ మీద తిరుగుబాటు చేసి తప్ప వాళ్ళు బరువు వర్గాల మీద నీవు కన్ను తెలిసి చూడు చూడాలని ఈ సందర్భంగా దేవుడు కూడా ఉన్నాడా లేడని చూడొస్తుంది. క్రమ కాదనంటే క్రమ కాదనంటే మణిపూరును నీవు కళ్ళు ధరిసి చూడు, తమ్ముడు నీవు కళ్ళు ధరి చూడు, మణిపూరును నీవు కళ్ళు ధరి చూడు, అది తమ్ముడు నీవు కళ్ళు ధరిసి చూడు. దేవుడా నీవున్నావా ఏక మనసులో భ్రమ అందువా, అరే దేవుడా నీవున్నావా ఏక మనసులో భ్రమ అందువా, అరే దేవుడా నీవున్నావా ఏక మనసులో భ్రమ అందువా, దేవుడా నీవున్నావా. ఉర్దియాలే మణిపూర్ దోషులను వెంటనే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. మరియు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన భారతదేశ పౌరులకు అందరికీ, అంబేద్కర్ వారసులకు, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మన ఈ యువకులకందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మన భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన భారతదేశంలో ఎక్కడో జరిగేది మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో వేరే దేశాలల్లో ఇట్లాంటి హింసాకాండం జరిగితేనే మనము ఊహించుకోవడానికి చాలా అసహ్యం వేస్తుంది. అలాంటిది మన దేశంలో అంతర్భాగమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో ఒక అమ్మాయిలను, ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగింపు చేసి అత్యాచారం చేసి చాలా అటువంటి అల్లరి ముక్కలను ఖచ్చితంగా వెంటనే ఉరియాలని చెప్పేసి, ఎవరైతే దాని వెనుక ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా అక్కడ మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు కానీ, ఆ ఆడవాళ్ళ పైన జరిగినటువంటి అత్యాచారాలు కానీ వాళ్ళగా మన భరతమాత పైన జరిగినట్టు. ఎందుకంటే ఈరోజు ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిందంటే మన భరతమాత శిశువుతో తల తీసుకుంటుందని చెప్పి మనం భావించవచ్చు. అట్లాంటి వాటికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే విడిచిపెట్టకుండా దోషులను నడి రోడ్డుపై ఉరిగిస్తూ శిక్షించాలని చెప్పేసి, అక్కడ అత్యాచార బాధితులకు న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్లో జరిగినటువంటి సంఘటనను సభ్య సమాజం తలదించుకునే విధంగా అక్కడున్న మనువాదులు ఒక దళిత గిరిజన స్త్రీలను అసభ్యకరంగా ఒక పోలీసుల సమక్షంలోనే వాళ్లను బట్టలు ఇప్పి 2 కిలోమీటర్లు వాళ్ళని కొట్టుకుంటా తీసుకెళ్లిన దారుణం 2 నెలల తర్వాత బయటికి వచ్చిందంటే మనం ఏ సమాజంలో ఉన్నాం? కంప్యూటర్ వ్యవస్థలో ఉన్నామా
మరి ఇంకా 1947 ఉన్నామా? ఒకసారి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మే 3న అక్కడ మణిపూర్లో ఒక మారుమూల ప్రాంతంలో మే 3న ఒక 2 వర్గాల మధ్యలో రిజర్వేషన్లతోటి స్టార్ట్ అయిన ఇష్యూ మే 24న అక్కడ పెద్ద ఎత్తున అల్లర్ముఖాలు దరిదాపుల్లో 2000 మంది ఆ కూని గ్రామం పైన, ఈ కూని అనే వర్గం పైన, ఈ మేయితి అనే మతోన్మాద వర్గము మరి 2000 మంది దగ్గర ఆ ఊరు మీద పడి అక్కడున్న చిన్న పెద్దలను చంపుకుంటూ, చర్చిలను మసీదులను కూల్పుకుంటూ, మరి అక్కడున్న వ్యవస్థను కొట్టుకుంటూ కాల్చుకుంటూ పోతున్న సమయంలో మరి ఆ అఘాయిత్యాలకు భయపడి భయోత్సవాలకు గురయ్యి అక్కడున్న కొంతమంది పారిపోయిన సందర్భంలో ఆ 2-3 మహిళలు పోలీసులను చూసి రక్షించే భటులు అనుకొని ఆ రక్షక భటులు ఉన్నారనే ధైర్యంతో ఆ రక్షక భటుల దగ్గరికి పోతే ఆ రక్షక భటులు బండ్లో ఎక్కించుకొని ఆ ఉన్మాదులకు వాళ్ళే స్వయాన వాళ్ళ కండ్ల ముందలనే వాళ్ళను ఆ 3 స్త్రీలను తీసుకొని మరి ఆ ఉన్మాదుల మరి పోలీసుల సమక్షంలోనే వాళ్ళ బట్టలు ఉడదీసి మరి కొట్టుకుంటూ వాళ్ళకు కాపాడడానికి వచ్చిన ఒక చిన్నారిని, ఒక యువకుడిని కూడా ఆమె కండ్ల ముందలనే చంపడం, వాళ్ళ తల్లులను చంపడం ఎంత ఘోరాతి ఘోరంగా జరుగుతుందంటే ఈ ఉన్మాద రాజ్యంలో ఎక్కడున్నాం మనం? భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ జూలై 19న ఈ వెలుగులోకి వచ్చింది, కానీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు. ఎందుకంటే ఇంటర్నెట్ కట్ చేసిండ్రు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన స్త్రీలు కారు కాబట్టి అగ్రవర్ణాలకు సంబంధించిన స్త్రీలకు అన్యాయం జరిగితే వెంటనే వాళ్ళ మీద మరి ఎన్కౌంటర్ జరుపుతారు, మరి వాళ్లకు శిక్షలు వేస్తారు. వాళ్ళను మరి ఉన్న యువకులను వెంటనే ఉరిదీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మరి ఇక్కడ ఉన్న దళిత స్త్రీలు కాబట్టి ఒక నెల 15 రోజులు, నెల 20 రోజుల వరకు వాళ్ళ మీద కేసు కూడా కట్టలేదంటానంటే మరి ఈ వ్యవస్థ ఎక్కడున్నదో, మరి ఈ వ్యవస్థ గాని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు ఆయన ఏమంటాడంటే మరి దేశకు బచావో అంటాడు, రామరాజ్యం అంటాడు, మరి ఏదో ఉరగబెడదాం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, లక్షల కోట్లు సూట్లు వేసుకొని తిరుగుతున్నాడు. కానీ నీ రాజ్యంలో ఏం జరుగుతుంది? ఒక స్త్రీలకు స్వేచ్ఛ లేదు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే ఆ రోజు ఆడది అర్ధరాత్రి నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందంటనన్నాడు. మరి ఈ రోజు పట్టపగులే స్త్రీలు నడిచేటట్లు లేదు ఈ దోపిడీ రాజ్యంలో, మరి ఈ దోపిడీ బీజేపీ రాజ్యంలో, మరి ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ఒక స్త్రీలను వ్యవస్థలు చేస్తున్నారు. ఒక స్త్రీలను బట్టలు తీసి నడి రోడ్ల మీద తీర్పు ర్యాలీగా తీస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఉండాలంటే అక్కడ ఘోరాతి ఘోరంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుపుతున్నారంటే మరి ఇక్కడ ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మిత్రులారా, మరి ఈరోజు ఘోరాతి ఘోరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ మరి ఖచ్చితంగా వాళ్ళని ఖండించి అక్కడున్న చెలరేగుతున్న మరి మతోన్మాదుల మరి అహంకారాలను, అక్కడున్న మంటలను ఆర్పే విధంగా వీళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కొడంగల్ తాలూకా అంబేద్కర్ యోజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ దోషులు ఏదైతే అక్కడున్న వ్యవస్థ స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించి 2 కిలోమీటర్లు నడిపించి వాళ్ళను ఎక్కడైతే తొలగకూడదో అక్కడ తొలగించి వాళ్ళను మానభంగాలు చేసిన ఈ మూర్ఖులు, ఈ రాక్షసులు, సభ్య సమాజంలో తిరిగే హక్కు లేని ఈ రాష్ట్ర ఈ రాక్షస వర్గాన్ని ఖచ్చితంగా వాళ్ళు బహిరంగంగానే ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే వాళ్ళను అట్లాంటి పరిస్థితులకు తీసుకొచ్చిండ్రో అదే బహిరంగ ప్లేస్ లో వాళ్ళను ఉరిదీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఎన్కౌంటర్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామంటారని మరి ఈ కొడంగల్ తాలూకా అంబేద్కర్ యువజన సంఘాల తరపు నుంచి మరి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున జై భీములు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు
గుల్షన్ భాయ్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. अस्सलाम वालेकुम। आज जो एहतजाज मणिपुर के बारे में किया जा रहा है वो SC ST माइनॉरिटी के क़यादत में हुआ है और मणिपुर में जो दलितों पे SC STों पे जो जुल्म हो रहा है, इंसानियत को शर्मसार किया जा रहा है, औरतों को नंगा फिराया जा रहा है, इंसानियत को शर्मसार किया जा रहा है, हैवानियत का नंगा नाच किया जा रहा है मणिपुर में। मगर CM और नरेंद्र मोदी खामोश तमाशा बने हुए हैं और वहाँ के CM को चाहिए कि ये जालिम, ये जानवर सिफत लोगों को सरेआम फांसी देना चाहिए और नहीं दे सकते आप तो उनकी माँ बहनों को लाके जिस तरह से वो औरतों को दलितों पे जुल्म किए उनकी माँ बहनों को भी नंगा करके रोड पे करे ना, फिर कोई स्टेट में ऐसी हरकत कोई नहीं करता। कई को बोले तो इन कर दिया छोड़ दिया, 2 महीने का अरसा हो रहा, पुलिस तमाशा ही बनी खाली देखती रही और एक गाड़ी में बिठा लेके जाके लोगों के बीच छोड़ देती औरतों को। और चाहे तो पुलिस उनको जैसा बोलते ना बच्चे हमारे नो कॉम्प्रोमाइज ओनली फाइट बोल के उसी तरह से ना कोर्ट कचहरी बोलते डायरेक्ट पुलिस शूट कर देती ना, ये होता ही नहीं था, नंगा फिराते नहीं थे। पुलिस खुद हाथा उठा दी, तमाशा देख रही। ये नरेंद्र मोदी हुकूमत नाकाम है। ये अगर वैसा होता तो CM को चाहिए कि जल्द से जल्द वहाँ से इस्तीफा दे दे और हट जाए वहाँ से सीट पे से। जहाँ देखा तो नरेंद्र मोदी हुकूमत नाकाम हो रही। पर उसमें भी एक दलित बेचारा गरीब है, उसके ऊपर थायरा पेशाब कर दिया, उसका भी केस वहाँ को दबा दिए। परसों में जानवरों को जूते में पेशाब करके पिला रहे हैं। ये क्या इंसाफ है नरेंद्र मोदी साहब तुम्हारा? खाली तुम कंट्रियाँ फिर लेते जा रहे हैं। ये मुजालिम जो आप बोल रहे हैं कि मैं बेटी बचाओ बेटी पढ़ाओ, औरतों की तुम हिफाजत नहीं कर रहे हो तो हुकूमत करने की जरूरत भी नहीं है तुम। अरे इन लोगों को लाओ, पूरे 800,000 आदमी आए, पूरों को एक जगह ठहर के फांसी दो, उनको इनकाउंटर कर दो। जैसा कर रहे हैं वो बोलते उग्रवादी कहीं को बनता आदमी, अब मेरी अपनी बहनों को ऐसा जुल्म हो रहा बोल के उग्रवादी बनता, आतंकवादी बनता। ऐसा नहीं हुआ तो कोई। अरे हिंदुस्तान पूरे वर्ल्ड में शर्म से सिर झुक गया। अगर हिंदुस्तान का नाम फिर लाना है आपको तो इन लोगों को सरेआम फांसी दो। और ये हो रहा नहीं आपके हाथ से, कहाँ देगा? और मैं हर स्टेट के CM से बोल रहा हूँ, हमारे KCR साहब, जगनमोहन रेड्डी साहब, आप लोगों भी इनके खिलाफ, CM के खिलाफ आवाज उठाएं, नरेंद्र मोदी साहब के खिलाफ आवाज उठाएं, वरना औरतों की हिफाजत आप नहीं कर सकते। अगर औरत ना होती तो तुम दुनिया में नहीं आते थे। ये औरत को नंगा नाच ऐसी बेशर्मी की हालत थी कि मर्द आदमियों के बीच में नहीं लगाने की जगह प्राइवेट पार्ट्स पे हाथ लगा रहे उन लोग। आप देख रहे हैं वीडियो, 2 महीने तक आप क्या काट रहे थे, सीट पे बैठ के कंट्रियाँ फिर रहे। अरे इन लोगों को लाओ, शूट कर दो, नहीं तो हमारे पब्लिक के हाथ में दे दो। पब्लिक भी उनकी माँ बहन को ला के वैसी करती, उनको आप जैसा इंसानों के साथ करे ना इंसान, उनको जानवरों के साथ करने लगेंगे हरकत। फिर एक बार कोई हिंदुस्तान के अंदर आप क्या मुँह के लेके जाते कंट्रियों को दूसरे? हिंदुस्तान में ये हालत होते जा रही, औरतों पर जुल्म कहाँ बोले वहाँ होते जा रहा। अब फिर इलेक्शन आया, फिर आप कुछ ना कुछ सोचा करते, जैसा सीमा इधर को हिंदुस्तान लाए, ये आपकी चाल है। उन्हें जासूस है, बड़ी जासूस, वो लाके आप इलेक्शन और बैंक के रास्ते करना चाह रहे हैं। जिस तरह सीमा इधर को भी लाके हिंदुस्तान के अंदर फांसी दो, शूट कर दो। वो पाकिस्तानी दहशतगर्द है, हिंदुस्तान में दहशत फैलाने के लिए आई और आप यहाँ बड़ी दहशत फैला रहे हैं। मणिपुर में फैला रहे हैं, कभी उत्तराखंड में फैला रहे हैं, कभी बिहार में फैला रहे हैं, राजस्थान में फैला रहे हैं, गोलकपुर में हुआ परसों महाराज वाकया। आप खामोश है जैसा कि मालूम ही नहीं है हमारे को। अगर नहीं मालूम होता तुम PM की सीट पर बैठने की जरूरत भी नहीं है, आप हट जाओ, दूसरा किसी दलित को PM बनाओ, पुलिस संभाले तो पूरी एक दलित मुसलमान और सब मिलकर बढ़ेंगे। इंशाल्लाह आपको संभालेंगे, आपको संभालने आता रहा, क्योंकि आप बड़ी जात के हैं। दलितों को नहीं देखना चाहते ऊपर सीट पे। इंशाल्लाह आने वाले वक्त पे उसी सीट पे तुम्हारी PM सीट पे हम SC ना तो ST को बिठा के बैठाएंगे PM की सीट पे। और इंशाल्लाह अगर अब आने वाले जुमेरात के दिन मैं समझता हूँ कि छोटा सा धरना एहतजाज है, जुमेरात के दिन नीचे शाह बाजार से एक बहुत बड़ी रैली निकालेंगे मणिपुर के वास्ते। SC ST माइनॉरिटी BC मिलके एक आवाज लगाएंगे तो तुम्हारी तख्त उठ जाएंगे और तुम तख्त से तख्ते पे आ जाएंगे इंशाल्लाह। अस्सलामु अलैकुम। ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మణిపూర్లో ఏం జరుగుతూ ఉన్నది, ఈ భారతదేశంలో ఏం జరుగుతూ ఉన్నది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కనీసం తల్లిదండ్రులకు మనం పుడతాం, కనీసం ఆడపిల్లలకు మనం పుడతాం, దానిసి నరేంద్ర మోడీ అదేవిధంగా BJP ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడ చూసినా కూడా దళిత మహిళలు, ఆడపిల్లలు, SC ST BC మైనార్టీ ఆడపిల్లల పైన కూడా దారుణంగా ఆడపిల్లల్ని రోడ్ పర్త తీసుకొని పోయి దారుణంగా వాళ్ళని మోసం చేసి హత్య చేసి చంపేసిండ్రు. ఈ మూర్ఖులని ఎన్కౌంటర్ చేసినా కూడా తక్కువనే, ఎన్కౌంటర్ చేసి అన్ని చంపేసి కనీసం బేల్ సింగ్ అనే
ముఖ్యమంత్రి ఉన్నాడు, వానికి సోయి లేదా, వానికి సిగ్గు లేదా, శరం లేదా, మానవత్వం లేదా, మనిషిగాడా? కనీసం ముఖ్యమంత్రి అయ్యిండు, స్టేట్ మణిపూర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూడా సిగ్గు శరం లేని ఇటువంటి కొడుకులను కూడా ముఖ్యమంత్రులు చేసే అర్హత లేదు. కాబట్టి ఓటు చేతులను తీసుకునేటువంటి ఓట్లు వారిని గుంజి బయట తీసి ఆ ప్రభుత్వం ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని ఈ ముఖ్యమంత్రికి క్రమశిక్షణ నేర్పిందా లేదా, మనం శిక్ష అనుభవించాలి. కాబట్టి ఈ పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. మణిపూర్ లో ఇటువంటి సంఘటన పైన మనం ఎక్కడ చూసినా కూడా మన దళితుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, ఈ మూర్ఖులకు నాలెడ్జ్ లేని మూర్ఖులు, చదువుకోవాలి, నాలెడ్జ్ లేదా, కనీసం ఆలోచన లేదా. మణిపూర్ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లలపైనే అత్యాచారాలు, మానభంగాలు చేస్తున్నటువంటి మూర్ఖులు ఈ కొడుకులన్నీ తొంగలో పెట్టి ఇంటికి తొక్కి సంపేసి దగ్గర మనం సోది తెచ్చుకోవాలి. కనీసం మన ఆలోచన కూడా మనం ముందుకు రావాలి. ఓటు హక్కు అనేది మన బాబాసాహెబ్ ఇచ్చిన హక్కు కాబట్టి మనం ఎవరికి వేయాలి ఓటు, ఎవరికి ఏం చేస్తున్నాం కాబట్టి ఈ మూర్ఖులకు ఓటు వేసినందుకే మన పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని సాగనంపాలి. రానున్న ఎలక్షన్ లో వీళ్ళని ఇంటికి పంపించేదాకా మనం నిద్రపోకుండా కష్టపడి ముందుకు రావాలి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఇటువంటి మూర్ఖులకు చట్టరీత్యంగా వీళ్ళని ఉరి తీయాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.